వాడికి ఎవరన్నా చుట్టాలు ఊరి నుంచి వచ్చారనుకోండి చూసి ఏడుస్తాడు. లేకపోతే వాడు చుట్టాలు కానీ స్నేహితులు కానీ ఊరి నుంచి వస్తే వాడు చూసి ఒక రౌండ్ ఏడ్ చేస్తాడు. మెంటల్ సిమ్టమ్స్ ఒకటి. అలాగే ఇంకోటి, ఎవడన్నా థ్యాంక్ చేస్తే ఏడ్ చేస్తాడు. లైక్ వీప్స్ వెన్ థ్యాంక్. లేకపోతే వాడు నిజంగా తమ కవిత్వం మహానుభావం చాలా బాగా రాశారు, నాకు చాలా ఆనందం అనండి. అంతకుముందు సంతోషంగా ఉన్నవాడు కాస్త బళ్ళు నేడికి కళ్ళు నీళ్ళు పెట్టుకుని ఈ రోజుల్లో ఎవడికి కావాలి అని అరుస్తాడు. అంటే దుర్బుద్ధి వాడు. అంటే కావాల్సిన వాడు ఎదురుకుండా కనిపిస్తుండగా మైరాబం ఎవడికి కావాలని అరుస్తాడు. వాడు బాగుంది నాకు కావాలని వాడు అంటున్నాడు. అంటే ఈజ్ అన్ అవుట్ రైట్ సినిక్. అప్రిషియేట్ చేసేవాడు దొరకంగానే ఈ రోజుల్లో ఎవడికి కావాలి, ఎవడికి అక్కర్లేదు, అప్రిషియేట్ చేయరు అంటాడు. చేయడం మొదలెట్టాక చేయకుండా ఉన్నంతసేపు కూడా కూలీలే ఉంటాడు. అంటే కన్ఫ్యూజన్ ఆఫ్ ఇమోషన్స్ అది ఉంటుంది వాడికి. ఇలాంటి లక్షణాలు ఉంటే మనం లైకోపోడియం వేసాం వాడికి. ఇది ఏం పని చేయలేదు. లైకోపోడియం కూడా యాంటీసోరికే, కానీ అంతకంటే డీప్గా ఉంది వాళ్ళలో సోరా. అప్పుడు సల్ఫర్ డోసు వేస్తే అంతకు ముందు వేసిన లైకోపోడియం పనిచేస్తుంది. ఇలాగా లేదా కొంత క్యూర్ అయ్యి అక్కడ ఆగిపోయింది. వాడికి ఉన్న పక్షవాతం వేళ్లు కదిలించడం వరకు వచ్చింది కానీ పని చేయటం లేదు. 6 నెలలు వెయిట్ చేశాం, ఏడాది వెయిట్ చేశాం, లైకోపోడియం నెలకో 2 నెలలకో 3 నెలలకో వేస్తున్నాం మిగతా సిమ్టమ్స్ను బట్టి. ఏడాది ఎండార్థం వెయిట్ చేశాం, పని చేయలేదు. అప్పుడు ఏం చేయండి, సల్ఫర్ తగిలించండి, కంప్లీట్ చేస్తుంది యాక్షన్. అంటే మిగతా డ్రగ్స్ కంప్లీట్ చేయలేక బాధపడుతూ ఉన్న యాక్షన్ని సల్ఫర్ వచ్చి కంప్లీట్ చేయిస్తుందండి. ఇది పెద్ద మోడాలిటీ. ఇంకొక మోడాలిటీ, స్కిన్ డస్ నాట్ షో రిపేర్. ఎదురు చెప్పాం కదా, కొంచెం రప్చర్ అయితే ఎర్రపడుతుంది, పుండవుతుంది అని తగ్గించాలి. రిపేర్ ఉండదు స్కిన్ లో. అదేనమాట. ఎట్లాగా బాయిల్స్ కురుపు. మీరు నార్త్ ఇండియన్ టూర్ పెడుతూ ఉండగా మీ ఫ్రెండ్కి కాలు మీద చిన్న కురుపు ఉంటుంది, ఇది జాగ్రత్తగా చూసుకుంటాం వస్తాను. మీరు వెళ్ళిపోయి 6 నెలలు తిరిగి వచ్చాడు, ఇక కురుపట్టగా ఉంటుంది. ఎలా ఉందంటే ఇంకా తగ్గలేదంటాడు. అదేమిటో కురుపు తగ్గిపోవడం మీకు ఆశ్చర్యం వేస్తుంది. అలాగే ఫిస్టులా అంటే ఏంటంటే భగంధరము అనేటువంటి వ్యాధి. మలద్వారంలో ఉండేటువంటి ఒక చీలినట్లయి అందులో చీములు ఎత్తురు వస్తూ ఉంటుంది. మందులు టన్నులు మందులు పోసేస్తూ ఉంటారు వాడికి. ఒక్కొప్పుడు 5 డాక్టర్స్ కూడా ఆ చోట్లోకి వెళ్లి దిగి చూసి సెమినార్ పెట్టి అక్కడ సభ చేస్తారు. ఏం చేసినా తగ్గదు. ఎన్ని చేయండి, వాడికి ఆ చెవులు ఎత్తురు అలా ఆడుతూ ఉంటుంది. వీడు ఏ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఏ వరాలు తెచ్చుకున్నా అది మాత్రం తప్ప ఇంకోటి అడుగు అంటాడు వాడు బ్రహ్మ. హోమియోపతిలో కూడా చాలా చీకాకు. ఏడాది ఏడార్థం అలాగా పాపం వాడు మందు పుచ్చుకుంటూ ఉంటారు, మనం ఇస్తూ ఉంటాం. ఫస్ట్ వస్తుంది సార్, మనకి ప్రాణం దించుకుపోతూ ఉంటుంది. పాపం వీడిని అనవసరంగా తిప్పుతున్నాం, మన వల్ల కాదని చెప్పినా వీడికి ఎక్కడైనా క్యూర్ అయ్యేదేమో అని గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా సల్ఫర్తో చాలా కేసులు శుభ్రంగా డిస్పోజల్, అంటే ఫైల్ డిస్పోజల్ అయిపోతుంది. లేకపోతే ఏం చేస్తుంది, ఎవరు చూడకుండా లాడ్జ్ చేసేయాలి ఫైలు, చికాక్ అయిపోతుంది. ఇది సల్ఫర్లో ఉన్నటువంటి చాలా పెద్ద గొప్ప గుణాల్లో ఒకటి. ఇంకోటి, నెక్స్ట్, ది పేషెంట్ does not recoup after acute illness. ఇది మొట్టమొదటి ఇంట్రడక్షన్ లో చెప్పుకున్నాం. ఇల్నెస్ అనగా టైఫాయిడ్ వచ్చింది, తగ్గింది. అయిన తర్వాత 2 నెలలైనా 3 నెలలైనా మనిషి అలాగే ఉన్నాడు. ఏమిటి అలా ఉన్నామంటే టైఫాయిడ్ వచ్చి తగ్గింది. ఎప్పుడు నీది ఏదో వారం రోజులు 10 రోజులు అయితే టైఫాయిడ్ వచ్చి తగ్గిందని, కానీ 2-3 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఇలా ఉన్నామంటే టైఫాయిడ్ వచ్చిందంటే ఎట్లాగా
చిన్నప్పుడు బాపట్లో మా ఊళ్ళో తాలూకా ఆఫీసులో జవాన్ ఉండేవాడు. ఆయన పాప ఇల్లు తగలడిపోయింది అగ్ని ప్రమాదంలో. తర్వాత ఏవో అర్లీ ఇయర్స్లో ఫస్ట్ వైఫ్ చచ్చిపోయింది, మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు. పిల్లలు మనవాళ్ళు పుట్టాక కూడా ప్రతి తహసీల్దారు ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వచ్చినప్పుడు అలా వాడు రాగానే వాడికి ఊళ్ళో వార్తలు తెలియక ముందు వాడి ఇంటికి వెళ్ళి కింద పడి వలవలవలో ఏడిచేసేవాడు. ఏమిటంటే ఇల్లు తగలడిపోయింది, పెళ్ళాలు తగ్గిపోయి వాడు 50 25 వస్తే తీసుకు వాడు రిటైర్ అయ్యారు అలా పుచ్చుకుంటున్నాడు. ఇల్లు ఎప్పుడు తగలట్టది 30 ఏళ్ల కిందట. కొత్తగా తహసీల్దార్ రాగానే మళ్ళా తగలడుతున్నారు ఇల్లు. పాపం ఆ రోజుల్లో పూర్వకాలం మనుషులు ఒకడికోడు హ్యూమన్ రిలేషన్షిప్స్ కొంచెం ఎక్కువ ఉండేవి మనుషుల్లో. అందుకని వీడు పాపం జమాను తాలూకా ఆఫీసులో జమాను, మనం తాలూకా ఆఫీసులో తహసీల్దారు. ఇల్లు తగలడ్డదంటే ఏదో పాయింట్ కాదు అనటం ఉండేది కదా. ఒకడికోడికి కష్ట సుఖాల్లో మనుషులు ఇండస్ట్రియలైజ్ అయిపోయిన తర్వాత ఉన్నట్టుగా ఉండదు కంట్రీ అటువంటి రోజుల్లో. ఆయన నా చిన్నతనంలో వాడు రిటైర్ అయిన దాకా ఇలా సంపాదించడం నేర్చుకున్నాను. అలాగే వీడికి ఎన్ని సంవత్సరాలైనా సరే టైఫాయిడ్ వచ్చి తగ్గాకండి అంటాడు పాపం. వీడు రికవరీ రాదు సల్ఫర్. అందుకని టైఫాయిడ్ పచ్చం పెట్టి ఒక వారం 10 రోజులు చూడండి స్పీడీ రికవరీ వస్తుందో లేదో. రావటం లేదంటే సల్ఫర్ 30 డోస్ వేసేయండి, 48 hours లో స్పీడీ రికవరీ వచ్చేస్తుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది వండర్స్ ఆఫ్ సల్ఫర్. ఇంకొకటి వైటల్ వీక్నెస్ విత్ స్వెట్స్ అట్ నైట్ immediately after a nap. భోంచేసే వరకు పులిలే ఉంటాడు మనిషి. ఆఫీస్ నుంచి వస్తాడు, క్లబ్కి వెళ్తాడు, బొటాకి వెళ్తాడు, ఏవో కొనుక్కొస్తాడు. అది పంపులు లేకపోతే బావిలు లేస్తే శుభ్రంగా బావిలో నీళ్లు కూడా వస్తాడు. భోజనం చేశాడు, నలుగురితో కబుర్లు చెప్పాడు, అంతా బాగుంది, పడుకున్నాడు 9:30 10 ఏదో టైంలో ఇలా చిన్న సొమ్ము పడుతుంది. తప్పని వెళ్ళిపోతుంది. దిండంతా ఒక బొక్కే నీళ్లు పోసినట్టు తడిచిపోయింది. సంవత్సరం పడుకుంటా దుప్పటంతా తడిచిపోయి ఉంటుంది. ఇలా కాలు చేయి కదిలించలేదు, లేవలేదు, ఇక్కడ ఏదో తీసేసినట్టు ఖాళీగా ఉంటుంది. సమ్టైమ్స్ ది ఫెలోమెన్ డై కొలాప్స్. అట్లాంటి వీక్నెస్ ఉంటుంది. ఏ తప్పు ఉండదు, సంవత్సరాల తరబడి ఉంటుంది ఇలాంటి లక్షణం వాడికి. నిద్ర తప్ప పడుతూ ఉండగా ఒట్లోకి అంత నీరు ఎక్కడ పెడుతుందో వెళ్ళిపోయింది, మళ్ళీ వెడుపు వచ్చేస్తుంది. ఇక్కడ వీక్నెస్ వచ్చి లేచి చూసేటప్పటికి ఈ మధ్యలో ఉండే టైం 3-4 నిమిషాలే. ఏంటి వీడి నిద్ర పట్టి మళ్ళీ మెడుపు వచ్చే లోపల ఈ 3-4 నిమిషాల్లో దుప్పటి తడిసిపోతుంది, దిండు తడిసిపోతుంది. ఇక్కడ వీక్నెస్ కాళ్ళు చేయి కదిలించలేడు. ఈ 3 నిమిషాల్లో మనిషిలోంచి ఇలాగ కరెంట్ డిశ్చార్జ్ అయిపోయినట్టుగా అయిపోతుంది అన్నమాట. చాలా డేంజరస్. ఎప్పుడు పోతాడో తెలియదు. అలాంటి వాడు సల్ఫర్ వేసేస్తే అది క్యూర్ అయిపోతుంది. మళ్ళా కనిపిస్తే ఎప్పుడో మళ్ళా డోసు వేయండి. 200 వేయాలి ఈ కేసులో. అలా 4-5 మాటలు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు వేస్తే ఆ పైన అసలు ఆ టెండెన్సీ లేపేస్తుంది. కానీ ఇది క్యూర్ అయ్యే లోపల ఒంటి మీద నెత్తురు గడ్డలు వస్తాయి, పెద్ద పెద్ద కురుపులు. వాటికి మళ్ళీ మందేసాడో మళ్ళీ వెనక్కి తిరుగుతుంది కేసు. ఆ కురుపు చూస్తూ కూర్చోవాలి. నెల అయితే నెల, 2 నెలలు అయితే నెల, 2 నెలలు, 3 నెలలు అయితే 3 నెలలు. ఆ కురుపుని దానంతరది పగలటమో, అణగటమో, చివురు అవటమో, నెత్తురు రావటం, అది చూస్తూ ఎరగనట్టుగా ఇండిఫరెంట్ గా ఊరుకోవాలి. కానీ దానికి ట్రీట్మెంట్ చేశాడంటే మళ్ళీ ఈ వీక్నెస్ వస్తుంది, ఆ కురుపులు తగ్గిపోతాయి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. సోరా క్యూర్ అనేది చాలా కష్టం. అంటే మనిషి దగ్గర చాలా సహనం ఉండాలి. డాక్టర్ కురుపులు వచ్చినాయి అని డాక్టర్ గారిని వెళ్ళి కురుపు సలిపినట్టు సలుపుతాడు. వాడు చచ్చిపోతాడు. వీడు ఎక్కడ కనిపిస్తాడో అని భయం డాక్టర్కి. ఎందుకంటే సల్ఫర్ వాడికి వచ్చిన కురుపు అంటే నెల, 2 నెలలు, 3 నెలల సంగతి ఒకరోజు కాదు. అందుకని ఈ 3 నెలలు సెలవు పెట్టి ఏ ప్యారిసో లండనో వెడదామా అని అనిపిస్తుంది డాక్టర్కి. అంత గందరగోళంగా ఉంటుంది. ముందే చెప్పేయాలి. అందుకని అది చెప్పకనే ఇంత బాధపడేది. డాక్టర్స్ ఏం చేస్తారంటే పర్లేదు నీకెందుకు తగ్గిపోతుందని కోసేస్తారు. దాంతో ఏమవుతుంది, టెన్షన్ పెరుగుతుంది. అది కాకుండా పేషెంట్ రాగానే ఈ కురుపు రావటం మొదలు పెట్టంగానే వాడిని ఎడ్యుకేట్ చేయాలి. నీకు అది తగ్గినందువల్ల ఈ కురుపు వచ్చింది, ఇది నెల ఉన్నా, 2 నెలలు ఉన్నా, 3 నెలలు ఉన్నా దీన్ని మనం ఏం చేయరాదు, చేస్తే ఆ వీక్నెస్ వస్తుందని ఒక్క మాట ప్లెయిన్ గా వాళ్ళకి చెప్పేస్తే ప్రాబ్లం ఈజ్ సాల్వ్.
వాళ్ళు వెయిట్ చేస్తారు, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఇది చెప్పకపోయిన తోటి తినేస్తాడు వాడు తెలియక, బికాస్ యూ హ్యావ్ నాట్ ఇన్ఫార్మ్డ్ హిమ్ ప్రాపర్లీ. అయితే 90% ఆఫ్ ది పేషెంట్స్ చెప్పేస్తే కోఆపరేట్ చేస్తారు. ఆ 10% ఉంటారు మెంటల్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు, చెప్తే తినేస్తారు మిమ్మల్ని. అయినా చెప్పాలి, చెప్పి వాడితో గోదాలో దిగాలి. కానీ 90% మాత్రం చెబితే చక్కగా కోఆపరేట్ చేస్తారు పేషెంట్స్లో. ఆశ్చర్యకరమైన విషయం, నేను ఈ 15 ఏళ్లలో డిస్కవర్ చేసిన ఒక పాయింట్ ఏమిటంటే, ఎడ్యుకేటెడ్ సర్కిల్స్లో కన్నా ఇల్లిటరేట్ అన్ఎడ్యుకేటెడ్ సర్కిల్స్లో చాలా వండర్ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది మీకు హోమియో ట్రీట్మెంట్కి, వాళ్ళకి కనుక ఇన్ఫర్మేషన్ మనం చేసినట్లయితే. ఎడ్యుకేటెడ్లో వాడికి అన్ని ఆల్టర్నేటివ్సే, అంతా వ్యాసిలేషనే. అంటే ఎప్పుడే మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ ఫెలో ఆన్ ది ఫేస్ ఆఫ్ ఎర్త్. హోమియోపతి ట్రీట్మెంట్ ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ, ఇండస్ట్రియల్ ప్లేసెస్లో కానీ, ఎడ్యుకేటెడ్ సెంటర్స్లో కానీ చాలా ట్రబుల్. కానీ మోస్ట్ అన్ఎడ్యుకేటెడ్ బ్యాక్వర్డ్ ఏరియాస్లో వాడిని పిలిచి మందు ఇచ్చి 4 రోజుల దాకా ఈ మందు పనిచేస్తుంది, ఈ లోపల ఏం మందు వేసుకోదని పంపిస్తే వాడు ఇప్పుడు జ్వరం వచ్చేది, తలనొప్పి వచ్చేది, ఏమొచ్చేది, 4 రోజులు అలా ఉంటాడండి వాడు. అందుకని మోస్ట్ బ్రిలియంట్ రిజల్ట్స్ ఇన్ హోమియోపతి ఆర్ ఫౌండ్ ఇన్ ఇల్లిటరేట్ గ్రూప్స్. మేము ఈ 800 డిస్పెన్సరీస్ పెట్టిన దాంట్లో మాకు కనిపించినటువంటి ఎక్స్పీరియన్స్. వాడిని మనం మీరు చెప్పినట్టు వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, విషయం ఇచ్చి చెప్పేసేయాలి ఇన్ఫర్మేషన్. ఇంకొకటి నెక్స్ట్, అగ్రవేషన్ ఆఫ్ ఆల్ సఫరింగ్స్ ఫ్రమ్ స్టిమ్యులెంట్స్. ఇక్కడ వీడు నక్స్వామికతో డిఫర్ అవుతున్నాడు. అగ్రవేషన్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ ఫ్రమ్ ఆఫ్ ఆల్ సఫరింగ్స్ ఫ్రమ్ స్టిమ్యులెంట్స్. నీరసంగా ఉంది, నక్స్వామిక వాడు అలసటగా ఉంటే నక్స్వామిక వాడు ఒక గ్లాస్ కాఫీ కొట్టేస్తే మళ్ళీ 1 గంట సేపు బకప్ అంటే బక్కల్ని పనిచేస్తాడు. మళ్ళీ గాలి తీసేసినట్టు అయిపోతే మళ్ళీ అంతకంటే స్ట్రాంగ్ గా ఇంకో కాఫీ కొట్టేసాయంటే మళ్ళీ ఒక 30 గంట పనిచేస్తుంది ఈ మాట. నెక్స్ట్ 3వ తడవ ఇంకా స్ట్రాంగ్ గా నక్కనెత్తూరు లాంటి కాఫీ తాగుతాడు, అప్పుడు ఇంకో అరగంట పనిచేస్తుంది వాడికి. మొదటి తడవ గంట, 2వ తడవ 30 గంట, 3వ తడవ అరగంట. అంచేతే సాయంత్రం లోపల 40 to 50 కప్స్ ఆఫ్ కాఫీ తాగుతారు వాళ్ళు నక్సమిక వాళ్ళు. తాగి మళ్ళా ఇలా అనుకుని పనిచేసేస్తూ ఉంటారు. సల్ఫర్ వాడు వాడిని చూసి వాత పెట్టుకున్నాడో వీడి పని అయిపోయింది అనమాట. అలసటగా ఉంది, నీరసంగా ఉందంటే వాడి పక్కన వీడు ఉన్నాడు అనుకోండి. ఇది ఇద్దరు యూడీసీలు, ఒక సల్ఫర్ ఒక నక్స్వామిగా ఉంటారు అనుకోండి. అందులో నక్స్వామిక అక్కడ ఏం చేస్తాడు, 2 స్ట్రాంగ్ కాఫీ పట్టరా అని చెబుతాడు. వీడు స్ట్రాంగ్ అంటే డిగ్రీ ఎంతో హోటల్ వాడికి తెలుసు వీడి సంగతి. అందుకని వాడు నీక్రో స్ట్రాంగ్ తెస్తాడు ఆ కాఫీ 2ను. వాడిని వాడు పాపం తాగేటప్పటికీ ఇలాగా లోపల కడుపులో మంట, వికారం, ఇలా తిరిగిపోవటం, చచ్చిపోతాడు వాడు సల్ఫర్ వాడు. అలాగే డ్రింక్ అలవాటు చేసుకుని కాన్స్టిట్యూషనల్ సల్ఫర్ పేషెంట్స్ ఉంటారు. దాదాపు 1-2 సంవత్సరాల్లో పాపం లంగ్ హెమరేజెస్ మొదలైన వచ్చి చచ్చిపోతారు వాళ్ళు, లంగ్ టీబీ కానీ ఇది వచ్చి. చాలా ఈ విషయంలో మాత్రం వీడి డ్రగ్ సల్ఫర్ అని తెలిసిన తర్వాత కాఫీ కానీ టీ కానీ 2-3 తడవల కంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని తాగనీయరాదు. ఆల్కహాల్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దగ్గరికి రానివ్వరాదు. బీర్ కూడా తాగనివ్వరాదు. నీరు తాగాలి, మంచిది. మీరా కూడా మంచిది కాదు, మీరా అని కూడా అడగకూడదు, మీరే అనాలి. వాడికి సల్ఫర్ వాడికి పాపం వెస్ట్రన్ కంట్రీస్ లో నీళ్లు తాగరు, చాలా మిజరబుల్ కండిషన్. మంచినీళ్ళు అంటూ తాగరు.
మాబోటి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి పెద్ద పని, మన డ్రింక్ బాటిల్స్, వాళ్ళ విస్కీ బాటిల్స్ ఎంత దుర్లభం, మంచినీళ్ళ బాటిల్స్ కూడా అంతే దుర్లభం వాళ్ళకి. పాపం ఆ ఫౌంటైన్స్ దగ్గర నుంచి తెప్పిస్తారు మంచినీళ్ళ బాటిల్స్. తెప్పించి వాళ్ళు అప్పుడప్పుడు డిన్నర్స్ లో తల ఒక 2 ounces గ్లాసులో పోసుకుని మంచినీళ్ళు తాగుతూ ఉంటారు. అట్లా ఓ సీసా ఇంత తెచ్చి అక్కడ పెట్టాడు. పెడితే మేము ఏం చేస్తాం, మేము భోజనానికి మొట్టమొదటి వెళ్ళినప్పుడు ఆ కేసు ఉన్నది మొత్తం తెచ్చింది, వుడెన్ కేసు. అందులో వరుసన ఒక 1 dozen సీసాలు మూత తీస్తే మనకు మొత్తం వచ్చినటువంటి 40 ounces మంచినీళ్ళు. వాళ్ళతో చెప్పేశాను, ఇలా కాదు పద్ధతి, ఇది రోజు 4-5 కేసులు ఇక్కడ పడేమన్నది. అదే లేదా ఈ పెద్ద సీసాలు ఇస్తాం, వాడిని ఆ ఫౌంటైన్స్ మీద మినరల్ వాటర్స్ అంటే కొండ మించి పడేటువంటి సెలయేళ్లలోంచి వచ్చిన నీళ్లు తప్ప చచ్చినా నీళ్లు తాగరు వాళ్ళు. ఎందుకంటే డ్రైనేజీల్లోనూ వాటిల్లోనూ వెళ్ళిపోయిన నీళ్లని మళ్ళీ డిస్టిల్ చేసి పంపుల్లో వాడుకుంటారు. పాపం ఆ వాటర్ షార్టేజ్ ఆ కంట్రీస్లో. అందుకని నోట్లో పోసుకుంటాం కానీ మొహం గడుపుకుంటాం కానీ ఉండదు. అసలు తాగటం అనేది వాళ్ళకి తాగరు. అందుకని మనం తాగితే పళ్ళ రసమైనా తాగాలి. నాబోటి చేదస్త కంట్రీస్కి వెళ్ళినప్పుడల్లా, లేకపోతే మంచినీళ్లు సీసాలతో కంచి పట్టించుకుని పాపం తర్వాత 2వ మాట మేము వెళ్ళినప్పుడు ఆ మినరల్ కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళు హోమియోపతి మందు పుచ్చుకునే వాళ్ళు తయారయ్యారు. వాళ్ళు పట్టుకొచ్చేవాళ్ళు వస్తూ. నువ్వు ప్రాబ్లం ఉండేది కాదు. ఎందుకంటే ఈ హోమియోపతి చేతిలో ఉండటం చాలా మంచిది, అట్లాంటివి పనిచేస్తాయి. ఒక మాట నా మీద పోలీస్ కేసు వచ్చింది. ఫ్రాన్స్కి స్విట్జర్లాండ్కి బార్డర్స్ ఉన్నది. ఉంటే ఇటు నుంచి వెళ్తూ బ్యాసిల్ అనే విలేజ్ ఇక్కడ ఉన్నది. ఈ విలేజ్ నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటే ఇదంతా ఫ్రాన్స్, ఇది స్విట్జర్లాండ్. ఇది ఫ్రాన్స్ వాళ్ళ కస్టమ్స్ హౌస్ ఇక్కడ ఉంటుంది, స్విట్జర్లాండ్ వాళ్ళ కస్టమ్స్ హౌస్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఒక విలేజ్ ఉంది, వాళ్ళ పేరు ఉంది, సర్నీ వాళ్ళ పేరు. ఆ విలేజ్ దాటితే ఇక్కడ మళ్ళీ ఫ్రాన్స్. ఈ మధ్య కాస్త స్విట్జర్లాండ్లోది. వెళితే ఇలా వెళుతూ ఉంటే కారులో వీడు పాస్పోర్ట్ అడుగుతాడు. నాలుగు వాడిని చూస్తే తెల్లవాళ్ళు కాదని తెలియగానే సరే రోజు జేబులో పెట్టుకెళ్ళాలి. ఒక రోజున మర్చిపోయి వెళ్ళాం. వెళితే వీడు చూసుకోలే పోనిచ్చాడు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు పాస్పోర్ట్ అన్నాడు. లేదు మర్చిపోయి వచ్చామంటే నోనో ఈ హౌ టు గెట్ ఇట్ అన్నాడు. సరే అని చెప్పి కారు మళ్ళీ వెనక్కి తీసుకున్నాం. చెప్పుకుంటే పాస్పోర్ట్ తెచ్చుకునేందుకు వచ్చున్నా అంటే నోనో వీల్లేదు, అక్కడ పోలీస్ స్టేషన్ లో కూర్చో అన్నాడు. కస్టమ్స్ హౌస్ అందులో కూర్చోబెట్టాడు. అంటే మా హోస్టెస్ అక్కడే నేటివ్ పాపం బ్యాసిల్ విలేజ్. ఆ అమ్మాయి ఏం చేసింది, మీరు ఇక్కడ కూర్చొని ఉండండి నేను పట్టుకొస్తానండి. సరే వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్ ఇలా చూశాడు. చూసి వాడు డ్రాయర్ తీసి అందులోంచి ఒక కాగితం తీసి నా ఫోటో గిటో తీశాడు. ఇది నువ్వేనా అని అడిగాడు. అవును నేనే అంటే కుర్చీ దగ్గరికి లాక్కుని నాకు ఫైల్స్ ఉన్నాయి సార్. అంటే నేను మందులు ఇవ్వనే డాక్టర్ని కాను. ఎందుకంటే ఫ్రాన్స్ లో కానీ స్విట్జర్లాండ్ లో కానీ ఇంగ్లాండ్ లో కానీ ఆ కంట్రీ నేటివ్ కాకుండా ఇంకోడు మంది ఇచ్చాడని తెలిసినట్లయితే హయ్యెస్ట్ పనిష్మెంట్ అక్కడ ఉన్నది. లా చాలా ప్రచండమైనటువంటి లా. మన దేశంలో ధర్మసత్రంలాగా ఆర్ఫన్స్ లాగా ఉండరు వాళ్ళు, ప్రతి కంట్రీ వాళ్ళు. మరి అంచేత వీడు అది కూడా కేసు బనాయిస్తే నేను గొడవ చేస్తే బాబావాడు ఏడ్చాడు. నేనేం చేయడానికి కదా నేను చచ్చిపోతున్నాను, దానికి మందంటేను. సరే నేను చెబుతాను, నువ్వు రాసుకో, ప్రిస్క్రిప్షన్ నా హ్యాండ్ రైటింగ్ లో రాసి. సరే వాడు రాసుకుని ఈ లోపల కాఫీ గీపీ తెప్పించి పెట్టాడు. కూర్చున్నాం. ఈ లోపల ఆవిడే పాస్పోర్ట్ తీసుకొచ్చింది. ఆ అమ్మాయి తీసుకొచ్చి చూసేటప్పటికి వీడు కబుర్లు చెబుతున్నాడు, కాఫీ తాగుతోంది. చూసింది, ఏమిటి సంగతి, మాస్టర్ హ్యాస్ ప్లేడ్ సమ్ బ్లాక్ మ్యాజిక్ అగెన్స్ట్ ది పోలీస్. కనుక హోమియోపతి ఉండటం చాలా మంచిది, మనకు కూడా మంచిది, పేషెంట్కే కాకుండా డాక్టర్కి కూడా ఒక్కొక్కటి మంచిది. స్టిమ్యులెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 5-6 మోడాలిటీస్ ఉన్నాయి. రేపు సల్ఫర్ ఫినిష్ చేసుకుంటాం.